రాయకోట్ సాంఘిక సంక్షేమ బాలికల భవనంపై నుంచి 10వ తరగతి విద్యార్థిని కింద పడింది. భవనంపై నుంచి కింద పడడంతో విద్యార్థిని మల్లీశ్వర్కి కాళ్ళు, నడుము విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక విద్యార్థులు తోసేశారా అనే దానిపై గురుకులం సిబ్బంది ఆరా తీస్తున్నారు. పైకెళ్ళకి చెల్లి అక్క నాకు భయం అవుతుంది, మనీ తీసుకుంటా రావా అంటే పోయినా మెంబడమే. ఫస్ట్ పోయింది, సెకండ్ పోయినా. ఆమె రూమ్లోకి పోయింది. నేను ఓపెన్ ప్లేస్లోకి పోయి బకెట్ వేసుకొని చూస్తున్నా. చెల్లి పోయేటప్పుడు చెప్పు అని చెల్లికి చెప్తే నేను చూస్తున్న ఎవరు కాలు కట్టి ఎత్తేసిండ్రు. అప్పటికి వాళ్ళు లేని 2 చేతులు గోడకు పట్టుకొని ఆడబడ్డా. చేతులు జారి కింద పడిపోయినా. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా టి రాజేష్ మాట్లాడుతుంది ఏమనగా, సో మొన్న ఇదే విధంగా ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి రాయకోట్ హాస్టల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏదైతే ఉందో ఈ ఒక్కటే ఏం కాదు. గతంలో కూడా లాస్ట్ ఇయరే ఇదే సేమ్ అడ్మిషన్ ఇయర్లోనే రావడం జరిగింది. సో దానికి తోడు ఈ రోజు కూడా ఇలా జరిగిందంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషనే. దానికి తోడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి లెక్చరర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మొత్తం నిర్లక్ష్యమే. ఏంటంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మా ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అధ్యయన యాత్ర పెట్టడమే కాకుండా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అధ్యయన యాత్రలు ఇలాంటివి మొదలుపెట్టినా సరే ఆ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు బయటికి వస్తాయని చెప్పేసి చెప్పకపోవడం ఒకటి దుర్మార్గం. దానికి తోడు విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్తారేమో అని అడిగితే మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి హాస్టల్లో రానియకపోవడమే ఒక ముఖ్య ఉద్దేశం. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఇదైతే ఈరోజు ఏదైతే జరిగిందో ఈ ఘటన ఈ హాస్టల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మొత్తం ఇది గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్ కి సంబంధించినటువంటి వర్కర్స్ ఏ విధంగా ఉండాలంటే మొత్తం ఉమెన్స్ సంబంధించిన వాళ్ళే. ఆ అమ్మాయి అసలు టిఫిన్ అందరూ అప్పటి నుండి క్లాస్ రూమ్ కి టిఫిన్ కి వెళ్ళే టైం అది. అయితే ఈ అమ్మాయి ఇంకో చిన్న 5th క్లాస్ అమ్మాయి ఈ అమ్మాయికి అక్క నాకు భయం అవుతుంది, మనీ తీసుకుందాం, రూమ్ లోకి వెళ్దాం పదా అని అందంట. అయితే ఆ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళింది మనీ తీసుకోవడానికి. అయితే ఈ అమ్మాయి అటు సైడ్ ఓపెన్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి బకెట్ వేసుకొని కిందికి చూసిందంట. చూస్తే ఎవరో వచ్చి తోసేసిండ్రంట. తెలియదు. చిత్ర, హెల్త్ సూపర్వైజర్.